నమస్తే అండి. నమస్తే అండి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు గారు విజన్ పై అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా విజయవాడలో విజన్ 2047 డాక్యుమెంట్ని ఆవిష్కరించారో దాని గురించి ఆయన చంద్రబాబు గారు విజన్ పై అయితే ఎప్పటియో అసలు చంద్రబాబు గారు 3 విజన్లతో వచ్చారు, ఏదైనా చేశారా అన్నట్టయితే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇంకా విజన్ 2047 గురించి ఆయన చెప్తా ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని, ప్రజలను మభ్యపెట్టడానికి మాయ చేయడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమే అని చెప్పి చంద్రబాబు గారి హయాంలో రాష్ట్రం అవసరాలకు ప్రజల అవసరాలకు చోటే లేదని అయితే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? ఒకటండి, విజన్ గురించి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళ తండ్రి గారు ఆనాడు విజన్ 2020 గురించి మాట్లాడితే అప్పుడు కూడా చాలా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఎట్లా పడితే అట్లా దిగజారుడు మాటలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు మాట్లాడడం జరిగింది. ఆ రోజు మాట్లాడారు. కానీ ఆ విజన్ 2020 ఏ విధంగా రియాలిటీ లేకొచ్చిందో మనం చూసాం. ఈరోజు ఆ విజన్ 2020 వల్ల ఎంతమంది బాగుపడ్డారో, ఈ తెలుగు నేల ఏ విధంగా మార్పు చెందిందో మనం చూసాం. ఈరోజు విజన్ 2047 గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి నవ్వుతున్నారంటే ఒక ప్రిజన్కి విజన్ గురించి ఏమి తెలుస్తుందని అడుగుతూ ఉన్నాం. ఒక జైలుకి వెళ్ళి వచ్చిన ఒక ఖైదీకి, ఒక ఆర్థిక ఉగ్రవాదికి విజన్ గురించి ఏమి తెలుస్తుంది? ఆయనకి ప్రెజన్ ఉంటుంది. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన దోచుకున్నాడా, ఆయన ఒకడే తిన్నాడా, ఆయన ఒకడే బాగుపడాలి, ఆయన చుట్టూ ఉండే తన బినామీలు బాగుపడాలి, అంతే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. కానీ చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఉండే ప్రజలందరూ మేలు చెందాలి, ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలోకి రావాలని ఆయన ఒక విజన్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు రూపురేఖలు మార్చడానికి ఆయన వంతుగా ఒక పెద్దగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అది చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎట్లా పడితే అటు దిగజారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజన్ 2020లో చెప్పిన ప్రతి ఒక్క విషయం, ఆ రోజు ఐటీ రిఫార్మ్స్ కావచ్చు, అగ్రికల్చర్లో రిఫార్మ్స్ గురించి కావచ్చు, హైవేస్ రోడ్స్ గురించి కావచ్చు, వీటన్నిటి గురించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇంప్లిమెంట్ చేసి చూపించారు. ఆ రోజు దేశం మొత్తం ఫాలో అయింది ఈ విజను. ఈ విధంగా ఎంతోమంది తలరాతలు మారాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తండ్రి కావచ్చు ఏం చేశారు? కొల్లగొట్టారు ప్రజల సొమ్మును. ఒకప్పుడు ఆస్తులు తాకట్టు పెట్టుకునే స్థాయి నుంచి ఈరోజు లక్షల కోట్ల ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చాయి? దోచుకు తిన్నారు. ఈ దోచుకు తినే ఈ దోపిడీదారులు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి పేదోడు బాగుపడితే నచ్చదు. అందుకని ఏంటంటే వాళ్ళ చేతిలో ఉండే అంగబలం అర్ధబలంతో ఈరోజు విషం జిమ్ముతూ ఉన్నాడు. అతను ఎవడో పిఆర్ రాయి ఇచ్చిన మాటలు తీసుకొని వచ్చి తన ట్విట్టర్ అకౌంట్లో వేశాడు సిగ్గు లేకుండా. సార్, మీరు విజన్ 2020 గురించి మాట్లాడారు కదా, అది నేను కూడా చూసాను సార్. ప్రతి ఇంటి నుంచి ఒక ఇంజనీర్ రావాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 రూపొందించి ఇప్పుడు హైదరాబాద్లో మనం ఏదైతే సైబరాబాద్ను చూస్తున్నామో దాన్ని రూపకల్పి చంద్రబాబు గారు అని మనం చెప్పవచ్చు. కానీ ఇదే విజన్ 2020 గురించి కూడా ఆయన కొన్ని కీలక మాటలు అయితే అన్నారు. మనం చూసేద్దాం సార్. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం అంటే సార్ విజన్ 2020 టైం. రైతులు ఆత్మహత్యలు, పనుల కోసం వలసలు, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక అష్టకష్టాలు, వీటన్నిటినీ దాచేసి చంద్రబాబు గారు తన విజన్ చుట్టూనే తిరుగుతున్నారు, విజన్ చుట్టూనే నడిపించారు అంటున్నారు. దీనిపై మీ ఒకటి, విజన్ 2020 నువ్వు ఏ రోజన్నా చదివావా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 రిలీజ్ చేసేటప్పుడు నువ్వు నీ పులివెందల్లో గూండాయిజం రౌడీజం చేసుకునేవాడివి నువ్వు. ఆనాటికి కనీసం నీ తండ్రి 1998లో పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు, నీ చిన్న ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ రోజు మీరు అక్కడికి లోకల్ గూండాయిజం చేసుకునే చెంచావి నువ్వు ఆ రోజు, అవునా కదా? నీకేం తెలుసు విజన్ 2020 అంటే? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు ప్రతి ఇంటి నుంచి ఒక ఇంజనీర్ తయారవ్వాలి, చదువుకుంటే మన తలరాతలు మారుతాయని చెప్పి ఆ రోజు నమ్మాడు. అప్పటి వరకు పల్లెల్లో రైతు బిడ్డల్ని ఏం చేసేవారు? ఏదో కూలి పనులకి వీటికి పంపించి ఆ రోజు గడిచింది. ఆ రోజు అంటే అలా కాదు, మీరందరూ చదువుకోవాలి, ఇంజనీరింగ్ ఐటీ అనేది ఒకటి వస్తుంది, రేపు భవిష్యత్తులో అది ప్రపంచాన్ని సాధిస్తుంది, మన బిడ్డలు చదువుకుంటే మీ స్థితిగతులు మారుతాయని ఆ రోజు చెప్పాడు. ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని, ఒక చదువుల పండుగని తీసుకొని వచ్చి ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉండే ప్రతి పిల్లవాడిని తీసుకొని వచ్చి పాఠశాలలో కూర్చోబెట్టి చదివించాడు. ఆ రోజు అక్కడ చదువుకున్న పిల్లలు ఈరోజు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ప్రభుత్వాధికారులుగా ఎంతోమంది స్థిరపడ్డారు. ఇది చంద్రబాబు నాయుడు గారి మార్క్. అదేవిధంగా ఈరోజు ఇంజనీర్ ఇంటికి ఒక ఇంజనీర్. ఈరోజు చూస్తే ఏ ఊర్లో వెళ్ళా మీ వాడు ఏం చదువుకున్నాడంటే బీటెక్ చదువుకున్నాడు, మీ వాడు ఏం చేస్తున్నాడంటే బీటెక్ చేశాడని చెప్పి చెప్తూ ఉన్నారు. దాన్ని రియాలిటీలోకి తీసుకొని వచ్చారు. ఒకప్పుడు ఇంటర్నెట్ తీసుకొని రావాలంటే ఇంటర్నెట్ కాదు పంపు సెట్ అని చెప్పి ఈ విధంగా కొంతమంది గేలి చేశారు. కానీ ఈరోజు పంపు సెట్ను కూడా ఇంటర్నెట్తో రన్ చేసే విధంగా ఈరోజు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఇలాంటివి ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. అంటే
ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడితే అది ఎవరికి తెలియదు, డ్రిప్ ఇరిగేషన్ అది డ్రిప్ ఏంటిదే అన్నారు. ఈరోజు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ వల్ల ఎంతమంది లాభం పొందారో, ఈరోజు మామిడి తోటలు ఉండే వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా హార్టికల్చర్ ఏ విధంగా డెవలప్ అయిందో ఒక్కసారి రాయలసీమకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా డ్రిప్ ఎంతోమంది వాడుతూ ఉన్నారు. ఎంతోమందికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ దీన్ని సబ్సిడీ ఇచ్చింది, ఈ విధంగా చేసింది. అది తెలుసుకోవయ్యే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఏంటో 2020 గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈ విధంగా అది చీకటి అధ్యాయం కాదు, ఈ తెలుగు నేల రూపురేఖలు మార్చిన ఒక సువర్ణ అధ్యాయం అని ఈరోజు ఎంతోమంది ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన విజన్ వల్ల, ఆయన తీసుకొచ్చే రిఫార్మ్స్ వల్ల ఎంతోమంది తలరాతలు మారాయి. నువ్వు అక్రమంగా ఆయన 50 రోజులు జైల్లో పెడితే ఆ 50 రోజులు ప్రపంచం మొత్తం మీద కొన్ని కోట్ల మంది బయటకు వచ్చి ఆయనకి సంఘీభావం తెలిపారు చూడు. దాంట్లో ప్రతి ఒక్కరూ విజన్ 2020 వల్ల లబ్ధి పొందిన వాళ్ళే. అది తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. ఇంకా చూసినట్లయితే సార్, ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటారు. నువ్వు చేసావు ఆ విధంగా ప్రైవేటీకరణలు. ఈరోజు అరబిందోకి కావచ్చు, ఇంకొక సంస్థలకు కావచ్చు, ఈ విధంగా మిథున్ రెడ్డి కంపెనీలకి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డిల కంపెనీలకు నువ్వు చేసావు ఆ విధంగా. ఈరోజు నువ్వు చేసినట్టు ప్రత్యర్థులపై చూస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకో. ఇంకా చూసినట్లయితే సార్, స్విట్జర్లాండ్కి చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో విజన్ డాక్యుమెంట్లు పేరిట ఇలా అబద్ధాలు చెప్తే మా దేశంలో అయితే వాళ్ళని జైలుకి కానీ ఆసుపత్రికి కానీ పంపిస్తామని కామెంట్ చేశారు. చివరకు ప్రజలు కూడా విజన్ 2020 కాదు 420 అంటున్నారు అని చెప్పి చంద్రబాబు గారిని 420 అంటున్నారని ప్రజలు అంటున్నారంట సార్. మరి దీనిపై మీ స్పందన ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అక్రమంగా 50 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆ రోజు ప్రపంచం మొత్తం బయటకు వచ్చింది ఆయన విజన్ చూసి, ఆయన ప్రవేశపెట్టిన విజన్ డాక్యుమెంట్లు చూసి. ఆ డాక్యుమెంట్ల ద్వారా ఆ రోజు తీసుకొచ్చి రిఫార్మ్స్ చూసి బయటకు వచ్చారు. 420 అని ఎవరు అంటున్నారు తెలుసా? నిన్ను నీ తండ్రిని అంటున్నారు అయ్యా 420 అని. నువ్వు ఆ రోజు ఒక సాధారణ ఎంపీగా ఉండి, ఎంపీ కూడా కాదండి, 2004 నుంచి 2009 వరకు ఎంపీ కూడా కాదు, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా నువ్వు కొన్ని లక్షల కోట్లు కొల్లగొట్టావు. కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకున్నందుకు మనీ లాండరింగ్ కేసుల్లో 420 కేసుల్లో నువ్వు జైల్లో ఉన్నావు. దేశంలో అతిపెద్ద 420 ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. 420 ఆఫ్ ఏపీ అని గూగుల్లో కొడితే నువ్వు వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు పెద్ద 420వి. ప్రజలందరూ నువ్వు 420 అంతే తెలిసి నీకు ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టారు. అది తెలుసుకోవయ్యా. ఈరోజు నువ్వు విజన్ డాక్యుమెంట్లు ఇవి మాను. నువ్వు ఆ రోజు విజన్ డాక్యుమెంట్ చదువుంటే నీకు తెలిసి ఉంటుంది. చదవనోడివి నీకేమి తెలుస్తుందిలే. నీకేంది కమిషన్లు ఎంత వచ్చాయా, ఈరోజు నా వాటా ఎంత వచ్చిందా, అవుట్ గురించి మాట్లాడుకుని నీకు విజన్ల గురించి ఏం తెలుస్తుంది? మన పిల్లల భవిష్యత్తును ఎలా మార్చాలో నీకెలా తెలుస్తుందిలే. ఎందుకంటే నీ పుట్టుక రౌడీయిజం వచ్చిన దగ్గర నుంచి నీ పైన ఎలాంటి కేసులు ఉన్నాయో, ఈరోజు న్యాయ వ్యవస్థలో ఉండే లొసుగుల్ని పట్టుకొని ఇన్ని రోజులుగా న్యాయ వ్యవస్థను తప్పించుకుని ఏ విధంగా దొంగలాగా తిరుగుతూ ఉన్నావో తెలీదా? శుక్రవారం వస్తే కోర్టుకు వెళ్ళాలని డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని తిరిగే నువ్వు కూడా ఈరోజు మాట్లాడుతుంటే జనాలు నవ్వుతూ ఉన్నారు అంటున్నావు. చంద్రబాబు గారి పరిపాలన అంటే సార్ మొత్తం 3 విజన్లు ప్రకటించారంట. ఆ విజన్లతో చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒకటైనా చేశారా అని క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్? ఒకటి కాదు 100 ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి, నీకు ఓపిక ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఓపెన్గా మాట్లాడుకుంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన రిఫార్మ్స్, రైతు బజార్లు. ఈరోజు రైతు బజార్ ప్రతి ఊర్లో ఉన్నాయా లేవా అండి? ఆ రైతు బజార్లు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సిస్టమ్ ఉంది కదండి, ఆ డ్వాక్రా సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు వస్తే దేని గురించి మాట్లాడతారు? చార్మినారు గురించి ఒకప్పుడు బిఫోర్ 2000 దేని గురించి మాట్లాడారు? చార్మినార్ ఇలాంటి వాటి గురించి. ఈరోజు వస్తే హైటెక్ సిటీ గురించి మాట్లాడతారు. ఈరోజు మారుమూల పల్లెల్లో వాడు కూడా ఇక్కడికి హైదరాబాద్కి వస్తే ఏదో నేను ఉద్యోగం సంపాదిస్తాను వస్తున్నా అంటే ఆ నమ్మకాన్ని కల్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు ఈ రాళ్ళగుట్టలో మైక్రోసాఫ్ట్ని తీసుకొస్తా ఉంటే నవ్వారు. ఆ రోజు కంప్యూటర్లు తీసుకొస్తే కంప్యూటర్లో కూడా పెడతాయా అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈరోజు అవి గుడ్లు పెట్టడం కాదు, కడుపు కూడు పెడుతూ ఉన్నాయి. ఎంతోమంది పేదవాళ్ళ తలరాతలు మార్చాయి. ఈరోజు మారుమూల పల్లెలు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల పల్లె నుంచైనా నేను హైదరాబాద్కి వెళ్తే నేను ఉద్యోగం సంపాదించగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు. మళ్ళీ అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్లో ఈరోజు కంపెనీలు పెట్టుకొని పరిశ్రమలు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారంటే దానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకో. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నువ్వు ఇంకొకటి 2014 నుంచి 19 వరకు మనం గుర్తుపెట్టుకుంటే కరోనాకి
మనం తప్పులు ఎక్విప్మెంట్స్ తయారు చేసింది మెడ్టెక్ జోన్ విశాఖ, మనం వ్యాక్సిన్ తయారు చేసింది ఇంకొకటి జినోమ్ వ్యాలీ, అది కూడా ఎవరు తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దానికి పూనుకున్నారు. ఈ విధంగా జినోమ్ వ్యాలీ కావచ్చు, మెడ్టెక్ జోన్ కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసినటివి. ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఒక ప్రాజెక్ట్ అయినా కట్టాడా? ఒక పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ కట్టాడా? ప్రభుత్వ రంగంలో ఒక మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? స్కూళ్ళు బాగు చేశాడా? ఆసుపత్రులు బాగు చేశాడా? వ్యవసాయ రంగాన్ని బాగు చేశాడా? చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఇచ్చాడా? మానవ వనరుల అభివృద్ధి మీద, వారి భవిష్యత్తు మీద ఒక్క పైసా అయినా ఖర్చు చేశాడా అని క్వశ్చన్ చేస్తున్నారు సార్. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు హైదరాబాద్లో తీసుకున్నామండి, ప్రముఖంగా చెప్పుకునే దగ్గర హాస్పిటల్ గాంధీ హాస్పిటల్. ఆ గాంధీ హాస్పిటల్ కట్టించింది ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు. నువ్వు ఇంకొకటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో మనకి ఐఎస్బి ఉంది కదండి, అది తీసుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల కావచ్చు, హై స్కూల్లో కావచ్చు, మండలానికి ఒక జూనియర్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా ఈ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, జిల్లాకు మెడికల్ కాలేజ్, వీటికి పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు గారు. పునాదులు వేసి కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ తెలుసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. ఈ నోరు ఉంది కదా, ఎవరో పిఆర్ రాసిస్తే నోటికి ఎదుస్తే అవి తీసుకొని వచ్చి పెడితే ప్రజలు ఆల్రెడీ నీ 2 చెంపలు వాయించారు. ఇదే విధంగా మాట్లాడుతుంటే ఆ లోపల ఉండే పళ్ళు కూడా ప్రజలు రాలుస్తారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఒకటి, ఇక్కడ మనం తీసుకుంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్రం నుంచి అనేక విద్యా సంస్థలు తీసుకొని వచ్చి వికేంద్రీకరణ పేరిట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టారండి. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో పెట్టడం కావచ్చు, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టడం కావచ్చు, అదేవిధంగా ఐఐటి ఐజార్ లాంటి ఇన్స్టిట్యూట్స్ చిత్తూరు జిల్లాలో పెట్టడం కావచ్చు, ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టడం కావచ్చు, ఐఐఎంను విశాఖపట్నంలో పెట్టడం ఈ విధంగా పెట్టి ఒకటన్నింటినీ పూర్తి చేశారు. నిన్నే ఎయిమ్స్ కాన్వకేషన్ కూడా ఫస్ట్ ఇయర్ అయింది. ఆ ఎయిమ్స్కి నువ్వు నీళ్ళు ఇవ్వకుండా ఆపే ఒక కక్ష సాధింపు, అది గుర్తుపెట్టుకోవయ్యా. ఒక దేశం గర్వించదగ్గ మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ నీళ్ళు అడిగితే నీళ్ళు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పాట్లో వాళ్ళు 10 ఎకరాలు ఎక్స్టెండ్ అడిగితే ఇస్తామని హామీ ఇచ్చి ఆవిడకి ఆ పనులు కూడా మొదలుపెట్టి, అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. నువ్వు మాటలు ఈ విధంగా ట్వీట్లు కాదు, ఇకనైనా మారు, నిజాలు తెలుసుకో. ప్రజల్ని 2 చెంపలు వాయించి ప్రతిపక్షం కూడా లేకుండా నిన్ను కూర్చోబెట్టారు. నువ్వు మారకుండా ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో నీకు గుండు 0 పెడతారు జగన్మోహన్ రెడ్డి అంటున్నాం. ఏదైతే చంద్రబాబు గారు మేనిఫెస్టోలో చెప్పారో ఆ సూపర్ 6 సహా ఇతర హామీలకన్నిటికీ తూట్లు పొడుస్తూ మోసాలు అబద్ధాలతో ప్రజలను నమ్మక ద్రోహం చేశారని చెప్పి అంటున్నారు సార్. ఒకటి, మేనిఫెస్టోకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉన్నారు. ఒకటి, పెన్షన్ విషయం గురించి మొదలు పెడదామండి. పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఎన్నికల ప్రచారంలో, ఫస్ట్ 3 నెలలది మేము అధికారంలోకి జూన్లో వస్తాం, ఎన్నికల రిజల్ట్స్ వచ్చేదానికి జూలైలో పెన్షన్ ఇస్తాం, ఫస్ట్ 3 నెలలది కూడా కలిపి మేము 7,000 ఇస్తాను అని చెప్పాడు. అంటే జూన్, మే, ఏప్రిల్ ఈ 3 నెలలది కలిపి జూలై మంత్లో ఇస్తా అన్నాడు. అదేవిధంగా చెప్పిన విధంగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3,000, జూలై నెల 4,000 కలిపి 7,000. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 7,000 పెన్షన్ జూలై మొదటిదే ఇచ్చాడు. అదేవిధంగా 4,000 పెన్షన్, 3,000 నేను ఒకేసారి 4,000 చేస్తాడు. వికలాంగులకు 3,000 4,000 చేస్తాడు. చేశాడు, ఈరోజు ఇస్తూ ఉన్నాడు. నువ్వు కూడా ఒకప్పుడు అన్నావు 3,000 ఇస్తాను అని చెప్పి మీ వాళ్ళతో అందరితో చెప్పించావు. మళ్ళీ మేనిఫెస్టోలో ఒక లొసుగు పెట్టి ఎట్లా పెడతాడు నీ కంత్రి బుద్ధి చూపించి మళ్ళీ నేను 3,000 అనలేదు 3,000 పెంచుకుంటూ పోతా అని చెప్పి చేసిన చరిత్ర నీది. నువ్వు కూడా మాట్లాడతావు. నీ తండ్రి గారు 200 ఇచ్చే పెన్షన్ని ఒకేసారి 2,000 చేశాడు. 1,000 చేసి ఆ తర్వాత ఇంకొక 1,000, అదే 2,000 చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తర్వాత నువ్వు 1,000 పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి నెలలోనే అప్పటి వరకు 3,000 ఇస్తుందని ఒకేసారి 7,000 చేసి మొదటి నెల ఇచ్చాడు. ఆ తర్వాత చెప్పిన విధంగా 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నాడు. అవునా కదా? ఈ విధంగా ఎన్నికల హామీలు నిలబెట్టుకున్నారు. అన్నా క్యాంటీన్లు మూసేసి పేదోడి పొట్ట నువ్వు కొడితే ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి భోజనం పెడుతూ ఉన్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అదేవిధంగా నువ్వు మెగా డిఎస్సి అని చెప్పి డిఎస్సి ఇవ్వకుండా యువతను నట్టేయటం ఉంచేస్తే ఈరోజు మెగా డిఎస్సి ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు 5 ఏళ్ళలో ఒక పరిశ్రమ తీసుకొని రాకపోతే ఈరోజు కొన్ని లక్షల కోట్ల పరిశ్రమల్ని తీసుకొని వచ్చి రాష్ట్రం నలుమూలలా పెట్టి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నారు. దాంట్లో టీసీఎస్ కావచ్చు, ఆర్సిలర్ మెటల్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, లులు కావచ్చు, ఈ విధంగా ఎన్నో కంపెనీలు తెస్తూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇంకొకటి, నువ్వు క్రెడిబిలిటీ అనే దాని గురించి మాట్లాడుతుంటే నువ్వు ఒకప్పుడు అన్నావు ఎన్నికలకు ముందు, గతంలో 2019కి ముందు ఏమన్నావు తెలుసా? ఈ మేనిఫెస్టో నేను ఖురాన్, బైబుల్, భగవద్గీత అన్నావు. సిపిఎస్ రద్దు చేయలా, మెగా డిఎస్సి చేయలా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు చేయలా, మళ్ళీ అదేవిధంగా నువ్వు పెన్షన్ 3,000 అని చెప్తే అది చేయలా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాంతాడంత వస్తుంది నీ లిస్టు. మద్య నిషేధం ఇవేవి చేయలా. ఇవేవి చేయకుండా
మోసం చేసావు ప్రజల్ని. అంటే నువ్వు ఆ రోజు మోసం చేసింది పవిత్ర గ్రంథాలైన ఖురాన్, బైబిల్, భగవద్గీతను కించపరిచావు. అలాంటి నువ్వు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంటే జనాలు నీ మొహాన ఉమ్ముతున్నారయ్యా. ప్రతిపక్షం కూడా లేకుండా నిన్ను కూర్చోబెట్టారు. ఎక్కడైనా నిజాలు తెలుసుకో, నిజాలు మాట్లాడు. లేదు నేను ఈ విధంగా విష ప్రచారాలు చేస్తే భవిష్యత్తులో గుండు సున్నా వస్తుంది. అధికార పక్షం మంచి చేసేటప్పుడు అభినందించు. ఒక బాధ్యత గల నాయకుడిగా నిన్ను గుర్తించి భవిష్యత్తులో ఏమన్నా అవకాశం ఇస్తారు. లేదు నేను ఇట్టే విష ప్రచారం అంటే భవిష్యత్తులో నీకు అవకాశం ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకో. ఇంకా చూసినట్లయితే సార్, చంద్రబాబు గారి 14 ఏళ్ల కాలంలో ఆయన పాలనలో ఎప్పుడు రెవెన్యూ లోటే కనిపిస్తుంది. మరి ఇదెక్కడి సంపద సృష్టి? ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా? ఆయనకు సంపద సృష్టించే శక్తే లేదు. మరి ఇప్పుడు విజన్ 2047 ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ చేస్తానంటూ చంద్రబాబు చెప్పడం కట్టు కదా అని చెప్పి ఆయన అంటున్నారు. ఇది చూస్తుంటే మీ తండ్రి గారు గుర్తొస్తున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు నీ తండ్రి కూడా ఇదే విధంగా గాలి మాటలు మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? ఇదే నేను చెప్తున్నాను కదా, ఐటీ గురించి మాట్లాడినప్పుడు ఐటీ అంట అదేందో అంట కంప్యూటర్లు అంట అవి గుడ్లు పెడతాయా కూడు పెడతాయా అని వాగాడు నీ తండ్రి ఆ రోజు. కానీ ఈరోజు ఎంతమంది ఇంజనీర్లు తయారయ్యారు, ఎంతమంది విదేశాలు సెటిల్ అయ్యి ఇక్కడ మన తెలుగు నేలకి సేవలు అందిస్తూ ఉన్నారు తెలుసా? ఒక్కసారి తెలుసుకో. ఈరోజు నువ్వు రెవెన్యూ లోట్లు వీటి గురించి, రెవెన్యూ బడ్జెట్ గురించి మాట్లాడావు. అప్పు చేసి దోచుకు తినే నువ్వు కూడా ఈరోజు సంపద సృష్టి గురించి మాట్లాడి నవ్వుతున్నారు. సంపద సృష్టి అనేది ఒక్క రోజులో కాదు వచ్చేది. కొన్ని సంవత్సరాల కాలక్రమేణా ఆయన వేసిన విత్తనాలు మహావృక్షాలై పండ్లు ఇస్తాయి. అది గుర్తుపెట్టుకో. ఆ రోజు సైబరాబాద్ కట్టేటప్పుడు కూడా ఏమన్నారండి? ఈ సైబరాబాద్ ఈ ఒక్క బిల్డింగు మార్చేస్తుందా అన్నారు. కానీ ఈరోజు సాయంత్రం 5 గంటల 6 గంటల ఆ టైంలో ఎవరైనా వెళ్ళి ఆ బిల్డింగ్ ముందు నిలుచుకోండి, అక్కడ ఎన్నో కులాల వాళ్ళు, ఎన్నో మతాల వాళ్ళు, ఎన్నో ప్రాంతాల వాళ్ళు ప్రపంచ దేశాల నుంచి వచ్చి అక్కడ పనిచేసుకుంటూ, ఆ చుట్టుపక్కల పనిచేసుకుంటూ ఈరోజు ఎంత హడావిడిగా ఉంటుందో చూశారు. అంటే ఒక రాళ్ళ గుట్టలను కూడా మన తలరాతలో మార్చే ప్రదేశాలుగా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఆయన పని చేసుకుంటూ వెళ్తాడు. ఇలాంటి విమర్శకులకు ఆయన పనితో సమాధానం చెప్తాడు. వీళ్ళు ఏంటంటే కాకిలు తీసుకొని వచ్చి ఏంటంటే వీళ్ళ బోటోళ్ళు ఏదో మాట్లాడిన మాటలను తీసుకొని వచ్చి ఇదే అయిపోయిందని చెప్పంటారు. అవి ఎవరు నమ్మాల్సిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డిని ఇంకా భవిష్యత్తులో నమ్మరు. ఇంకనైనా మేలుకో జగన్మోహన్ రెడ్డి, చేసిన తప్పులు సరిదిద్దుకొని ఒక హుందాతనంగా ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉంటే గౌరవం ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో గుండు సున్నా ఆల్రెడీ నీ పులివెందల నియోజకవర్గంలోనే నీకు గుండు సున్నా పెట్టారు. ఈ మధ్య నీటి సంఘాల ఎన్నికలు జరిగితే ఒక్క సీటు కూడా పులివెందల వైఎస్ఆర్సీపీకి ఇవ్వలేదంటే అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకి ప్రజలు ఎండ్ కార్డ్ వేసేశారని. సరే, ఇంకా చూసినట్లయితే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపడానికి వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక చర్యలు తీసుకున్నారండి సార్. విద్యారంగంలో చూసినట్లయితే సిబిఎస్ఈ, ఐబీ, పిల్లలకు ట్యాబులు, వ్యవసాయంలో ఆర్బీకే వ్యవస్థను, ఈ క్రాప్, ఫాంగేట్ వద్దే రిటెక్, ఎంఎస్పీకి పంటల కొనుగోలు, ఆరోగ్య రంగంలో నాడు నేడు ద్వారా ఆసుపత్రుల బలోపేతం, ఇలా మొత్తం మెడికల్ కాలేజీలు కానివ్వండి మా ప్రభుత్వంలో ఇచ్చాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలన్నీ రద్దు చేస్తుంది, అసలు ముందడుగు వేయట్లేదని చెప్పి ఆయన అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఒకటి, నువ్వు ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నావు. నీ హయాంలో పాస్ పర్సంటేజ్ పెరగల, పాస్ పర్సంటేజ్ పడిపోయింది అంటే నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే కదా. నువ్వు ఏవో పెద్ద సిబిఎస్ఈ, ఐబిఎస్ఈ ఈ విధంగా చెప్తున్నావు కదా. ఆ సిస్టమ్లు ఎవరికి ట్రైనింగ్ ఇచ్చావు, ఎక్కడ చేసావు? నీకు నువ్వు పబ్లిసిటీ చేసుకోవడం కాదు, గ్రౌండ్ రియాలిటీలో తీసుకొని వచ్చావా? లేదు. మళ్ళీ నువ్వు హెల్త్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నావు. ఆరోగ్యశ్రీకి బకాయిలు చెల్లించకపోతే అది ఆపేస్తా అని చెప్పి అనేక సందర్భాలు ఆపేశారు. సేవలు అందించలేదు, బిల్లులు పెండింగ్ పెట్టావు. అదే నువ్వు తీసుకొని వచ్చింది. నీ హెల్త్ మినిస్టర్ స్కాములు చేసి ఈరోజు కేసులు కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ ఉంది. ఇది మళ్ళీ ఇంకొకటి, నువ్వు వ్యవసాయ రంగాన్ని నీ అంత భ్రష్టు పట్టించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? కనీసం పవర్ కూడా ఇవ్వాల రైతులకు కరెక్ట్గా, విత్తనాలు సరిగ్గా ఇవ్వాల, ఎరువులు సరిగ్గా ఇవ్వాల, అవుట్లో కూడా కల్తీ చేసి నీకు ఆర్థికంగా వనరులు వచ్చిన విధంగా చూసుకొని నీచుడివి. నువ్వు ఈరోజు అనేక రంగాల గురించి మాట్లాడుతుంటే జనాలు నవ్వుతున్నారయ్యా. సార్, సమాజంలో కింద ఉన్న వారికి చేయూతనిచ్చి వారిలో జీవన ప్రమాణాలు పెంచి పేదరికాన్ని నిర్మూలించే దిశగా అమలు చేసిన కార్యక్రమాలన్నిటినీ కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని సార్, తీసేసిందని సార్. పేదవాళ్ళను మరింత పేదవాళ్ళుగా చంద్రబాబు తయారు చేస్తున్నారు. మరి చంద్రబాబుకి విజన్ ఎలా ఉందని చెప్పవచ్చని ఆయన అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి పదే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. ఏంటంటే ప్రతిదానికి ఏది పడితే అది మాట్లాడడం కాదు. నువ్వు ఈరోజు అంటూ ఉన్నావు ఇవి ఆపేశారా బాబు, ఎక్కడ ఏవి ఆపలా. నువ్వు పొట్టగొట్టావు ఒకప్పుడు. నువ్వు ఆపిన అన్నా క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ చేశారు. నువ్వు ఒకప్పుడు ఆపేసిన స్కీములన్నీ ఈరోజు బీసీలకి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన స్కీములు ఈరోజు పునరుద్ధరిస్తున్నారు.
ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది. ప్రతి ఒక్కరికి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ఉన్నారు. ఈవెన్ నీ పార్టీ వాళ్ళు కూడా మాకు సహాయం కావాలి అని అడిగితే సహాయం చేస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. అంటే ఎంత గొప్పగా వీళ్ళు పరిపాలిస్తున్నారు నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో. నువ్వు అంటూ ఉన్నావు పేదవాళ్ళని నువ్వు నెట్టావు ఆ విధంగా. ఒకప్పుడు నీ చేతిలో ఒక వ్యవస్థను పెట్టుకొని ఈ ప్రచారం రాకపోతే అవి కట్ చేస్తా ఇవి కట్ చేస్తా అని బెదిరించిన వ్యక్తివి నువ్వు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, మారు, పద్ధతి మార్చుకో. ఇదే విధంగా చేస్తా, విష ప్రచారాలు చేస్తా అంటూ ఉన్నావు. నీకు విజన్ లేకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది. నీకేందంటే ఎప్పుడు నీ ఆస్తులు కూడగొట్టుకోవడం, వీటి గురించి నువ్వు ఆలోచిస్తావు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల తలరాతలను ఎలా మార్చాలి, వాళ్ళ జీవితాలను ఎలా మార్చాలి, వాళ్ళని పేదరికం నుంచి బయటికి ఎలా తీసుకొని రావాలి, మనం ఎలాంటి పాలసీస్ తీసుకొని వస్తే వాళ్ళ జీవితాలు మారుతాయని ఆలోచించి అవిటి కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో. నీలాగా గూండాయిజం, రౌడీయిజం ఈ కూటమి ప్రభుత్వంలో జరగదు. అది గుర్తుపెట్టుకో. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ ప్రజాపక్షమే నిలబడతారు, ప్రజల కోసమే పనిచేస్తారు. ఇదండి జగన్ గారి ట్వీట్లో ఉన్న వాస్తవం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.